So, dear students of grade 10, a warm good evening, one and all. So, today this would be the last class from the trigonometry of grade 10. Okay, either it could be a state board or a CBSE NCERT. This is the last video class from the chapter of trigonometry from grade 10. Okay, అయితే 8.2, 8.3 maximum we have discussed a few important models which we have expected to appear in the public examinations. Right now, today we are going to concentrate two important models from 8.1 exercise, first exercise of trigonometry. సో ఈ టూ సమ్స్ కూడా మీరు ఒక్కసారి పబ్లిక్ వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఓకే, బికాస్ దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఆర్ హ్యావింగ్ మోర్ ప్రాబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, డెఫినెట్లీ ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడండి. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ట్రిగ్నోమెట్రీ చాప్టర్ 8.1 ఎక్సర్సైజ్లో థర్డ్ అండ్ ఫోర్త్. ఓకే, ఈ 3 and 4 సమ్స్ మోడల్స్లో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే అది ఏంటో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో థర్డ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి సైన్ ఏ ఈక్వల్ టు 3/4 అని ఇచ్చాడు. సైన్ ఏ ఈక్వల్ టు 3/4 ఎంతండి? 3/4. అయితే దీన్ని ఉపయోగించుకుని వీ హ్యావ్ టు ఫైండ్ కాస్ ఏ అండ్ టాన్ ఏ. ఓకే, కాస్ ఏ అండ్ టాన్ ఏ కట్టాలి. ఇచ్చిందేమో సైన్ ఏ. ఓకే, అంటే సైన్ ఇచ్చాడు, కాస్ కట్టాలి. సైన్ ఇచ్చాడు, కాస్ కట్టాలి. అంటే వీ కెన్ యూస్ ఫస్ట్ ఐడెంటిటీ వాడచ్చలేదా? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఎందుకంటే ద గివెన్ డేటా ఈజ్ ఇన్ సైన్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కాస్. కాబట్టి వీ కెన్ అప్లై ఐడెంటిటీ నెంబర్ 1, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. దాన్ని ఉపయోగించండి. చూడండి, అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అంటే మనం కట్టాల్సిన కాస్ ఏ కాబట్టి కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ప్లస్ సైన్ స్క్వేర్ అటువైపు వెళ్తే మైనస్ సైన్ స్క్వేర్ ఏ అయింది. కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్. సైన్ వాల్యూ ఎంత? 3/4. సైన్ స్క్వేర్ ఏమవుతుంది? 3 స్క్వేర్ అంటే 9/4 స్క్వేర్ 16. చూసుకోండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ వాల్యూ 9/16. సైన్ స్క్వేర్ ఏ వాల్యూ 9/16. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 16 ఇంటూ 1 16. 16 మైనస్ 9 ఎంత? 7 బై డినామినేటర్ 16. అంటే ఫైనల్లీ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 16 ఇంటూ 1 16 మైనస్ 9 అంటే 7/16. ఎంత వచ్చింది? 7/16. మనకు కావాల్సింది కాస్ ఏ కాబట్టి స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. కాబట్టి రూట్ ఆఫ్ 7/16. రూట్ ఆఫ్ 7/16 అంటే రూట్ 7కి వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్గా రూట్ 7లో ఉంచి 16 యొక్క రూట్ వాల్యూ 4 కాబట్టి రూట్ 7/4. అంటే కాస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? రూట్ 7/4. వేసామా లేదా? అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఉపయోగించుకుని వీ హ్యావ్ ఒబ్టైన్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ. సో ఇప్పుడు సైన్ ఏ ఉంది, కాస్ ఏ ఉంది. టాన్ ఏ ఈజీగా కట్టచ్చా లేదా? ఎలా కడతాము? టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ బై కాస్ చేస్తే టాన్ ఏ కదా, అవునా కదా? కాబట్టి అది ఇక్కడ అప్లై చేసి చూడండి. టాన్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏ ప్లేస్లో ఆల్రెడీ 3/4 ఇచ్చాడు. ఇవ్వండి, 3/4 డివైడెడ్ బై కాస్ ఏ ఇప్పుడే కట్టాం. ఎంత? రూట్ 7/4. రూట్ 7/4 4 క్యాన్సిల్ చేస్తే 3/7. ఇగో 3/7. కాబట్టి టాన్ ఏ వాల్యూ ఎంత? 3/7. ఎంతండి? 3/7. సో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి 4 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సిబిఎస్ఈలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఫోర్త్ సమ్ చూస్తే 15 cot A ఈక్వల్ టు 8 అన్నాడు. 15 cot A ఈక్వల్ టు 8 అన్నాడు. పెద్ద ప్రాబ్లమే లేదండి, ఏం లేదు. జస్ట్ ఆ 15 అటువైపు వెళ్తే ఏమవుతుంది? 8/15 అవుతుంది. అవునా? సేమ్ మళ్ళీ ఇదే మోడల్. ఇందాక కూడా 4 ఇటువైపు వస్తే 4 సైన్ ఏ అవుతుంది. అలా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 15 ఇటువైపు వచ్చింది అంతే. కాబట్టి 15 cot A ఈక్వల్ టు 8 అంటున్నాడు. దీన్ని ఉపయోగించుకుని సైన్ ఏ సీకెంట్ ఏ కట్టాలి. సైన్ ఏ సీకెంట్ ఏ. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, కాటుల్లో ఇచ్చాడు కాబట్టి ఐడెంటిటీ నెంబర్ 3 వాడుకోవచ్చు లేదా? ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, 15 cot A ఈక్వల్ టు 8 అన్నాడు. దీని నుంచి ఓన్లీ cot A కావాలి.
అప్పుడు ఆ ఇంటూ 15 అటువైపు వస్తే ఏమవుతుంది, బై 15 అయిందా లేదా, కాబట్టి 8/15. వాడు ఇచ్చిన డేటాని కొంచెం సింపుల్గా మార్చుకున్నాను. 15 cot A ఈక్వల్ టు 8 అన్నాడు, నాకు ఓన్లీ cot A కావాలి, కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి ఇంటూ 15 అటువైపు వస్తే బై 15 అయింది, కాబట్టి 8/15. cot A రెడీగా ఉందా లేదా ఇప్పుడు. సో ఇప్పుడు ఐడెంటిటీ నెంబర్ 3 వాడుకుంటే, ఐడెంటిటీ నెంబర్ 3 ఏంటి, కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. కొసీకెంట్ స్క్వేర్ ఏ కొంచెం, కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. దీని నుంచి కొసీకెంట్ స్క్వేర్ రావాలనుకోండి, కొసీకెంట్ వచ్చేస్తే ఈజీయే, దాని రెసిప్రోకల్ చేసి సైన్ వచ్చేస్తుంది. కాబట్టి కొసీకెంట్ స్క్వేర్ ఏ రావాలంటే మైనస్ కాట్ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ కాట్ స్క్వేర్ అవుతుంది. అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్, 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్. కాట్ వాల్యూ అంతా 8/15, కానీ కాట్ స్క్వేర్ కావాలి అంటే 8 స్క్వేర్ 64/15 స్క్వేర్ 225. అదిగోండి 64/225. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేసుకుంటే 225 ఇంటూ 1 ఎంత, 225 ప్లస్ 64. 225 ప్లస్ 64 ఎంత, 289 డివైడెడ్ బై డినామినేటర్లో 225. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎల్సిఎం చేస్తే 1 ఉంటుంది. సో 225 ఇంటూ 1 225 ప్లస్ 64 289 డివైడెడ్ బై డినామినేటర్లో 225. సో ఫైనల్లీ కొసీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 289 డివైడెడ్ బై 225. కొసీకెంట్ స్క్వేర్లో ఉంది, మనకి కొసీకెంట్ ఏ కావాలి కాబట్టి స్క్వేర్ అటువైపు వెళ్తే రూట్ అవుతుంది, అంటే రూట్ ఓవర్ 289 డివైడెడ్ బై 225. 289 యొక్క స్క్వేర్ వాల్యూ 17, 225 స్క్వేర్ వాల్యూ 15, పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. 17 17 289, కాబట్టి రూట్ 289 వాల్యూ 17, రూట్ 225 వాల్యూ 15. కాబట్టి కొసీకెంట్ వాల్యూ వచ్చింది. కొసీకెంట్ వాల్యూ ఎంత, 17/15, 17/15. మరి కొసీకెంట్ రెసిప్రోకల్ చేస్తే సైన్ ఏ, అవునా కదా, అంటే కొసీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/sin. కాబట్టి ఇప్పుడు నాకు కొసీకెంట్ వచ్చింది, సైన్ రావాలి. అప్పుడు ఏం చేస్తాం, 17/15 రెసిప్రోకల్ చేస్తే 15/17 వచ్చిందా లేదా, ఇగోండి 15/17. కాబట్టి సైన్ ఏ వచ్చిందా లేదా, అంటే దీని వాల్యూ 15/17 రాసుకోవచ్చు లేదా. సో సైన్ ఏ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏం కట్టాలి, ఇంకా సెకండ్ది సీకెంట్. సీకెంట్ కట్టాలి అంటే సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ వాడుకోవచ్చు, లేదా కాస్ స్క్వేర్ ఉపయోగించుకుని ఆ వచ్చిన కాస్ని రెసిప్రోకల్ చేసిన సీక్ వస్తుంది, ఎలాగైనా చేయొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు సైన్ ఏ వచ్చింది, కాస్ ఏ లేదు. ఒకవేళ కాస్ ఏ కనుక మనం కట్టగలిగితే ఆ వచ్చిన కాస్ని రెసిప్రోకల్ చేస్తే సీక్ వచ్చేస్తుంది. కాబట్టి ఐడెంటిటీ 1 వాడుకోవచ్చు లేదా, అంటే సీకెంట్ ఏ దేనికి రెసిప్రోకల్, 1/cos ఏ రెసిప్రోకల్, అవునా. కాబట్టి ఐడెంటిటీ నెంబర్ 1 కనుక వాడితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ కనుక వాడితే కాస్ వాల్యూ వస్తుంది. అంత కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ప్లస్ సైన్ స్క్వేర్ అటువైపు వెళ్తే మైనస్ సైన్ స్క్వేర్, అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్, అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్. సైన్ వాల్యూ ఎంత, 15/17. స్క్వేర్ చేయండి, 15 స్క్వేర్ 225/17 స్క్వేర్ 289. అనుకోండి 1 మైనస్ 15 స్క్వేర్ 225/289. మళ్ళీ ఎల్సిఎం చేస్తే 289 ఇంటూ 1, 289 ఇంటూ 1 ఎంత, 289 మైనస్ 225 డివైడెడ్ బై 289. చూసుకోండి, 289 ఇంటూ 1 289 మైనస్ 225 డివైడెడ్ బై 289. 289లోంచి 225 తీసేస్తే ఎంత మనకి 64 న్యూమరేటర్లో, బై డినామినేటర్ 289, అంటే 64/289 మిగిలింది. అంటే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 64/289. కానీ మనకి స్క్వేర్లో కాదు, ఓన్లీ కాస్ కావాలి, కాబట్టి స్క్వేర్ అటువైపు వెళ్తే రూట్ ఓవర్ 64/289. 64/289 రూట్ ఓవర్. మరి రూట్ 64 వాల్యూ ఎంత, 8, రూట్ 289 వాల్యూ ఎంత, 17. కాబట్టి కాస్ ఏ వాల్యూ వచ్చింది ఎంత, 8/17. 8/17 కాస్ వచ్చింది. ఇప్పుడు సీక్ రావాలి అంటే 1/cos రెసిప్రోకల్ చేయొచ్చు లేదా, అంటే 8/17ని రెసిప్రోకల్ చేస్తే 17/8 వచ్చిందా లేదా. ఇది 17/8 అంటే ఎంత వచ్చింది, 17/8. ఈ 2 మోడల్స్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి, ఎందుకంటే ఇవి మనకి 4 మార్క్స్ మోడల్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ కన్క్లూజన్ క్లాస్ ఫర్ ద ట్రిగ్నోమెట్రీ. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.